మీరు హైదరాబాద్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, ముంబైలో ఉన్న, ఢిల్లీలో ఉన్న ఆయన చేసిన టేస్టీ ఇడ్లీలు మీరు కొన్ని వేలు తినుంటారు. ఆయన దోశలు, వడలు, పరాటాలకు ఫ్యాన్సే ఉన్నారు. జస్ట్ ఇడ్లీ పిండితో ఆయన ఇప్పుడు 3,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఐడి ఫ్రెష్ ఫుడ్ అధినేత పిసి ముస్తఫా. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింది నంబర్కి కాల్ చేయండి. అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి ఊళ్ళో అమ్మినప్పుడు వచ్చిన లాభం అతనికి చిన్నగా కనిపించలేదు. 1,000 కోట్లు సంపాదించగలిగే స్ఫూర్తినిచ్చింది. బెంగళూరు ఐఐఎంలో MBA చదివిన, కట్టెలు అమ్మినప్పుడు నేర్చుకున్న ట్రిక్కే ఇవాళ అతని 3,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించేలా చేసింది. చిన్నతనంలో కట్టెల వ్యాపారం చేసిన ఆయన ఇప్పుడు రెడీమేడ్ వంటలతో వ్యాపారం చేస్తున్నాడు. డబ్బు ఎప్పుడూ వ్యాపారానికి మొదటి పెట్టుబడి కాదు. ఆలోచన ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ బిజినెస్ అన్న థియరీని 11 ఏళ్ల వయసులోనే కనిపెట్టాడు పిసి ముస్తఫా. కేరళలోని వయనాడ్ జిల్లా కల్పెట్టా మండల్ హెడ్ క్వార్టర్కి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న గ్రామంలో పుట్టాడు. తండ్రి అల్లం తోటల్లో కూలీగా పనిచేస్తుంటే ఊళ్ళో ఉన్న స్కూల్లో కష్టపడి చదువుకున్నాడు. తండ్రి తెచ్చిన రోజు కూలీ డబ్బు ఇంట్లో వాళ్ళ కడుపు నింపలేకపోయింది. అందుకే సెలవు దొరికినప్పుడల్లా అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి ఊళ్ళో అమ్మి ఆ డబ్బును తల్లికిచ్చేవాడు ముస్తఫా. ఇంట్లో టిఫిన్ బాక్స్ కట్టి మధ్యాహ్నం లంచ్ పెట్టి సాయంత్రానికి స్నాక్స్ ఇచ్చినా మనలో మనసు పెట్టి చదివింది ఎంతమంది చెప్పండి? కానీ పిసి ముస్తఫా చదువు మనం చదివినంత ఈజీగా సాగలేదు. హై స్కూల్ అయ్యే వరకు ఒక్కసారి కూడా ముస్తఫా 3 పూటల కడుపు నిండా భోజనం చేయలేదు. వాళ్ళ తాత అయితే అసలు 3వ పూట భోజనం తినకుండానే చనిపోయాడు. తండ్రి తాతల రియల్ స్టోరీసే అతనిలో డబ్బు సంపాదించాలనే కసిని రగిలించాయి. దాని అంతు చూడాలనే కోరికను పుట్టించాయి. వ్యాపారం చేయాలనే కలను అతనిలో చిన్నప్పుడే రగిల్చాయి. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలని మనలో ఎంతమందిని ఆలోచించుంటాము, కానీ కనీస ప్రయత్నం కూడా చేసి ఉండం. బిజినెస్కు ప్రయత్నమే తొలిమెట్టు. ఈ పనిని పిసి ముస్తఫా 12 ఏళ్ల వయసులోనే చేశాడు. చాక్లెట్లు, బిస్కెట్లతో ఫస్ట్ ఫుడ్ బిజినెస్ చేశాడు ముస్తఫా. సెలవు రోజుల్లో తన బంధువు దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని ఊరికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్పట్టాకు వెళ్ళి బిస్కెట్లు, చాక్లెట్లు కొని తెచ్చేవాడు. దాన్ని ఓ డబ్బాలో పెట్టుకొని ఊళ్ళో ఉన్న పిల్లలకు చిన్న లాభంతో అమ్మేశాడు. అదే నా ఫస్ట్ స్టార్టప్ అంటాడు ముస్తఫా. 2005లో ఐడి ఫ్రెష్ ఫుడ్ కూడా అలాగే ప్రారంభం కావడం అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనకు చూపిస్తుంది. అందుకే వ్యాపారానికి మొదటి పెట్టుబడి డబ్బు కాదు, ఆలోచన అంటాడు ముస్తఫా. చిన్నప్పటి నుంచే ముస్తఫా చదువు, వ్యాపారం సమాంతరంగా సాగాయి. స్కూల్కు వెళ్లే టైంలో కూలీకి వెళ్లి కట్టెలు అమ్మి చాక్లెట్ల వ్యాపారం చేసి ఓ 150 రూపాయలు పోగేశాడు. ఆ డబ్బుతో ఓ మేకను కొని ఇంట్లో పెంచేశాడు. అది పిల్లలు పెట్టిన తర్వాత పెరిగి పెద్దదయ్యాక వాటిని అమ్మేసి ఓ ఆవును కొన్నాడు. ఆవు ముస్తఫా లైఫ్లో అతి పెద్ద లాభంగా కనిపించింది. ఆవు రాకముందు ఓ పూట ఆకలితో ఉన్న ముస్తఫా కుటుంబం ఆవు వచ్చాక 3 పూటలు భోజనం చేసింది. ఎందుకంటే ముస్తఫా ఆవు పాలతో బిజినెస్ చేసి డబ్బు సంపాదించేవాడు. సాధించాలని మనసు కలిగితే కాదేదీ అసాధ్యం అంటాడు ముస్తఫా. కష్టపడి 1995లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ముస్తఫా ఆ తర్వాత యూరప్ వెళ్ళాడు, గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు, రకరకాల కంపెనీల్లో పనిచేశాడు. కానీ చిన్నప్పుడు తను చేసిన చిన్న వ్యాపారాల నుంచి వచ్చిన స్ఫూర్తిని మర్చిపోలేకపోయాడు. ఎలాగైనా సరే తిరిగి ఇండియాకు రావాలి, MBA చేయాలి, తన ఊరికి ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఉద్యోగం వదిలి మళ్ళీ బెంగళూరు చేరాడు. 2004లో ఐఐఎంలో MBA సీటు సంపాదించాడు. ఇల్లు అద్దెకు తీసుకొని బెంగళూరు ఇందిరానగర్లో ఉంటున్న ముస్తఫాకు పొద్దున్నే టిఫిన్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఇదే ఏరియాలో కిరాణం షాప్ నడిపే తన కజిన్ బ్రదర్ నజీబ్తో రోజు టిఫిన్ పైనే చర్చ జరిగేది. ఈ చర్చలోనే పుట్టింది ఐడి ఫ్రెష్ ఫుడ్ ఐడియా. పొద్దున్నే ఆఫీస్కు వెళ్లే వారికి రెడీమేడ్ టిఫిన్ని ప్యాక్ చేసి సప్లై చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. మొదట ఇడ్లీ, దోశను సప్లై చేశాడు. కానీ ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇండియాలో రెడీమేడ్ ఫుడ్కి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇప్పుడు మనం పూర్తిగా రెడీమేడ్ ఫుడ్డే తింటున్నాం. కానీ అప్పట్లో రెడీమేడ్ ఫుడ్పై జనంలో విశ్వాసం లేదు. అందుకే ఫస్ట్ ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాడు. అప్పుడే ఐడియా మార్చేశాడు. ఇడ్లీ, దోశను వేగంగా రెడీ చేసుకునేందుకు వీలుగా పిండిని తయారు చేసి అమ్మేస్తే ఎలా ఉంటుందని ఆలోచనకు వచ్చారు. ఆ ఆలోచన వారికి సువర్ణ అవకాశాన్ని కల్పించింది. 50,000 పెట్టుబడితో ఓ మిక్సర్, ఓ గ్రైండర్, ఓ కొలత మిషన్ కొన్నారు. ఇడ్లీ పిండిని, దోశ పిండిని తయారు చేసి బెంగళూరు ఇందిరానగర్ ఏరియాలో ఓ 20 కిరాణా షాపులకు సప్లై చేసేవాళ్ళు. తొలుత 100 ప్యాకెట్లు పంపితే 90 తిరిగి వచ్చేవి. కానీ ఓ రోజు వాళ్ళ ప్రయత్నానికి ఫలితం వచ్చింది.
సడన్గా ఇడ్లీ పిండి అమ్ముడుపోవటం మొదలైంది. అంతే, లైఫ్ టర్న్ తిరిగింది. సింగిల్ గ్రైండర్తో మొదలైన ముస్తఫా ఇడ్లీ వ్యాపారం ఇండియాలో 9 ఫ్యాక్టరీలు పెట్టేదాకా వెళ్ళింది. దుబాయ్ లాంటి దేశాల్లో కూడా ఇడ్లీ దోసపిండి అమ్మే స్థితికి చేరింది. భారతదేశం మొత్తం ప్రతిరోజు కొన్ని లక్షల మందికి పొద్దున్నే టేస్టీ టిఫిన్ పెడుతోంది ఐడి ఫ్రెష్ ఫుడ్. ఇడ్లీ దోశతో పాటు వడ, ఇలా దాదాపు 100 ఇంటి వంటలను సరఫరా చేస్తోంది ఐడి ఫ్రెష్ ఫుడ్. 50,000తో మొదలైన వ్యాపారం ఇవాళ 3,000 కోట్ల టర్నోవర్ చేసింది. 2023లో 500 కోట్ల కంటే ఎక్కువ లాభాన్ని ఆర్జించింది. విచిత్రం ఏంటంటే ముస్తఫా తల్లిదండ్రులు ఇప్పటికీ తమ సొంత ఊర్లోనే ఉంటారు. కాకపోతే లగ్జరీ బంగళాలో బతుకుతున్నారు. ప్రపంచంలో మా నాన్న కంటే సంతోషంగా ఉన్న వ్యక్తి ఇంకెవరూ లేరని చెప్తారు ముస్తఫా. ఎందుకంటే ఇంత డబ్బును చూస్తానని తన తండ్రి కలలో కూడా ఊహించలేదని చెప్తాడు. ముస్తఫా కథ వింటే 3 విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. 1, పట్టుదల ఉంటే ఓటమి ఉండదని. 2, వ్యాపార ఐడియాలు మన కష్టాల నుంచే పుడతాయని. 3, వ్యాపారానికి మొదటి పెట్టుబడి డబ్బు కాదు, ఆలోచన అని. కూలీ కొడుకుగా పుట్టానేమో కానీ కూలీ కొడుకుగా నేను పోను కదా అని గర్వంగా చెబుతాడు ముస్తఫా. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.